రాధే రాధే. నేను మన 4వ దశకాన్ని అనుభవించుతా. 4వ దశకం చూసామంటే మన భాగవతంలో ఉండిన 2వ క్యాంటోలో వచ్చే ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్ బట్టే ఇక్కడ వివరణంగా చెప్పారు. ఫస్ట్ శ్లోకాలో భట్టత్రి అడివేరు మమ్మ తావతీం కల్యతాం. హే కృష్ణ, నా ఆరోగ్యం ఇయ్యి. దేనిహి భవదుపాసనం కల్యతే. నీయోడు ఉపాసన చేసేందుకోసరం ఎంత హెల్త్ నాకు కావాలనో అంత హెల్త్ నాకు ఇయ్యి అనేరు. ఆ హెల్త్ పెట్టి తన ఏం చేసేందుకోసం అడిగారంటే స్పష్టం అష్టవిధ యోగచర్యయా. పతంజలి మహారాజ్ చెప్పించిన ఆ అష్టాంగ యోగ మూల్యంగా నిన్న నేను అడంజాలి కృష్ణ అని చెప్పి ఇక్కడ అడిగారు. ఈ అష్టాంగ యోగం అనేది ఏమి చూసామంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 చూసామంటే 8 స్టెప్స్. ఒక్క స్టెప్ ఎక్కన వెనహనే அடுத்த స్టెప్ ఎక్కిపోయిందోలవునో ఆ జాడహ చెప్పిన ఒక్కొక్క స్టెప్న మన ప్రాపర్గా నడుచుంటే మట్టునే அடுத்த నిలయు మన నుంచి పోయిందోలవున అట్టదిల్లో ద బేసిక్ అండ్ ఫోర్మోస్ట్ ఫస్ట్ స్టెప్ చూసామంటే యమం. ఈ యమం అనే స్టెప్లో మన నెలనాటి నిలితే మట్టునే ద నెక్స్ట్ లెవెల్ పోయిందోలవును. యమం అంటే ఏమంటే ద కంట్రోల్, సెన్స్ కంట్రోల్. దీనిలో యమంలోనే 5 ముఖ్యమైన విషయాలు ఉంది. దీనిలో ద ఫస్ట్ చూసామంటే అహింస. వేదమే ఏం చెప్పుతుంది? అహింస పరమో ధర్మ. అహింస అంటే మనం ఏం ఎంచుతామా, నే ఒక్కరిని ఏం తున్బం చెయ్యలేదే, ఐ డోంట్ డూ వైలెన్స్ ఎట్ ఆల్ అంటే బయట ఊడి ఒకరినో కొట్టితేనో ఒకరినో సంపుతేనో అదే హింస దొరకదు. ఈ వాకాలయో మనత్తాలయో మనం ఇంకొకరిన ఒక తున్బం ఇచ్చామంటే అది హింసనే. సో ఇది వద్దు అనేది అహింస. 2వది చూస్తున్నామంటే సత్యం. వేదం ఏమంటుంది? సత్యం వద ధర్మచర. ఈ నోట్రాల సత్యం మొట్టే రావలే అనేది. 3వది చూస్తామంటే అస్తేయ. అస్తేయ అంటేనే దొంగిలించేది అర్థం. 4వది బ్రహ్మచర్యం. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక గ్రహస్థన ఉండుని బ్రహ్మచర్యంన మన ఫాలో చేయవచ్చు. శాస్త్రం దానిని ఒక కాలంని టైం మెన్షన్ చేసింది. దాని ప్రకారం మనం నడుస్తున్నామంటే వీ డూ కీప్ అప్ ఆర్ బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమోட ఇంకొక మీనింగ్ ఏమి చూసామంటే ఇంద్రియాలోడ మనోட సెన్సెస్ ఓడ కంట్రోల్. 5వది చూసినామంటే అపరిగ్రహం. ఇంకొకరోட పొరుల్ మీద తన ఆశపడేది. ఈ 5ననే యమం అనేరు. సో యూ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆన్ ఆల్ దీస్ 5 థింగ్స్. అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. సో దీన్ని మన కంట్రోల్లో కరెక్ట్ మనం ఉంటున్నామంటే ద నెక్స్ట్ స్టెప్ చూసామంటే నియమం. నియమం అంటే ఇట్ట చెయ్యాలి, ఇది అన్నీ ఫాలో చెయ్యాలి అనేదే 2వది స్టెప్. ఈ నియమాన్ని కూడా 5 ముఖ్యమైన పాయింట్స్ ఉంది. ఫస్ట్ చూసామంటే శౌచం. శౌచం అంటే క్లెన్లీనెస్. క్లెన్లీనెస్ ఎక్స్టర్నల్ మొట్టులా మన రోగ్ల ద ఇన్నర్ మైండ్ షుడ్ ఆల్సో బీ కెప్ట్ క్లీన్. 2వది చూసామంటే సంతోషం. సంతోషం అంటే హ్యాపీనెస్ మట్టు లేదు, నాతో ఏముందో, నాకు ఏది తగిలిందో దాంతో కంటెంట్ ఉండేది, తృప్తి ఉండేదే సంతోషం. 3వది చూసామంటే తపస్. ఈ తప అనే వర్డ్న మార్తి వేస్తుండ పత వచ్చిన. పత అంటే ఏమి? దియ పడేది. సో ద సేమ్ వే ఉడిసేది. ఒక పర్టికులర్ డిసిప్లిన్ మన రోగ్లో ఎత్తొచ్చింది కోసం సిల విషయాలను ఉడిసేదాన్నే తప అనేసి మనం చెప్పాము. 4వది విషయం చూసామంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే శాస్త్రంన చదివేదిని దానోడ అర్థంన పురుంచునేది. ఇది వచ్చి సాత్వికమాన సాధన. 5వది చూసామంటే ఈశ్వర ప్రణిధానం. ప్రణిధానం అంటే ప్రార్థన. అదావదు మైండ్న அமைதிப்படுத்தேது. மைண்ட்னு వచ్చి ஒரு நிலைப்படுத்தாச்சு. ஆனால் మనసోడ శుద్ధి చేయాలంటే ప్రార్థన మూలంగా మొట్టునే శుద్ధి చేసిన వల్ల ఇవాళ చూసా ఉంటే అన్ని అసురారులుండి అన్ని ఘనంగా తపస్సు ధ్యానం అన్నీ చేశారు. ఆ నా ప్రార్థన
ఒక్కరూ చెయ్యల. విభీషణన్ మొట్టూనే రామర్తో వచ్చి టోటల్ సరెండర్ అడించినారు. ఆ ఒక్క కారణానికే ఆ రామర్ ఎంత స్ట్రెంగ్తో ఆయంత విభీషణన్ తవలింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈశ్వర ప్రణిధానం. నేడు మన ఈ అష్టాంగ యోగాలో ఉండిన ఫస్ట్ 2 స్టెప్స్, ఇయమంలో 5 క్వాలిటీస్ని, నియమంలో 5 క్వాలిటీస్ చూసిండాము. ఈ ఇయమంని నియమం కూడా ఈ 2 సేరిన ఈ 10 క్వాలిటీస్లో మన స్ట్రాంగ్గా ఉంటే మొట్టునే మన ధ్యానం అనేది సిద్ధించను. సో మేర్కొండు ద 3rd స్టెప్ ఏమి అనేది రేపు అనుభవించుదాం. జై సీతారాం.